ఇప్పుడైతే మనం కొండగట్టుకి స్టార్ట్ అయిపోతున్నాం. ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం లేట్ అయిపోయింది. ఇక అంటే లేచేసరికి పిల్లలు అట్లా వీళ్ళందరూ ఉన్నారు కదా, సో కొంచెం లేట్ అయింది. 8 అయితే అవుతుంది. 8కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో నేను కార్ తీసుకెళ్ళడానికి అయితే వచ్చిన, వాళ్ళైతే మమ్మీ వాళ్ళందరూ అయితే ప్యాక్ చేస్తారు మొత్తం. సో నేనైతే రూమ్ దగ్గరికి వెళ్ళి కార్ ప్యాక్ చేస్తా. సో జర్నీ ఎట్లుంటుందని మీకు కూడా చూపిస్తా. లెట్స్ సీ. సో వెళ్తున్న దారిలో మధ్యలో ఆగేసి అయితే ఇక్కడ అందరం అయితే టిఫిన్ చేసాం. టిఫిన్ కార్ కిరాయి ఉన్నాయి 1000 రూపాయలు. దేనికి నీకు? నిన్న దేవుని కాడ పెట్టిన 500, ఆడ దేవుని కాడ ఇప్పుడు గుండు గీకించుకుంటా పైసలు పెట్టు 500. నువ్వు పెట్టు, నువ్వు గీకించుకుంటాను. ఇంకేంది షాప్ లో కూర్చుంటావు మరి? షాప్ లో కూర్చున్నాం, ఇక్కడ దుకాణం పెడదాం అనుకుంటాను. ఎట్టు మరి ఇంటికాడ దుకాణం ఉంది.
ట్రెండింగ్ మన రవణ ఇక్కడ అయితే గుణఘాట్లో ఉంటాడు కదా. సో అన్న అయితే ఒక వీడియో క్లిప్ తీసుకున్నాం. అంటే చాలా క్రౌడ్ ఉన్నారు అక్కడ అన్న దగ్గర, అంటే యూట్యూబ్ ఫేమస్ కదా. సో ఒకసారి చూసేయండి. సో అక్కడ ఉన్న క్రౌడ్ అంతా అన్న సాంగ్స్ వేసి అన్న కోసం అక్కడ ఆడడం జరిగింది. చూసారు కదా, బలగం సినిమాలో కూడా అన్న అయితే మనకి సాంగ్ అయితే వాడిండు. వస్తుందా? నమస్తేనా. సో ఇది ఫుల్ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నాని కాలు కాలుతలేవారా? నడుపు నువ్వు నడుపు. నాని రెడీ అక్క దగ్గర ఉన్నది అయ్యింది అలా పడతాంది ప్రేమలా. ఫోటోలు పడరా? బాగా దర్శనం ఎంతసేపు పట్టింది? దర్శనం గంట బాబు. ఎట్లా అనిపించింది? ఆయన వాడింది చూసావా? ఆయన యూట్యూబ్లో సాంగ్స్ చూసావా? ఆయన పేరు రవి అక్క, బాబా పేరు కూడా రవి. మంచి వాడింది, 2 మస్తు వాడింది తెలుసా. ఫుల్ మంది ఫ్యాన్ అడి ఇచ్చిన. కళ్ళు కనిపించే మనం ఇచ్చిన పైసలు కూడా కనిపించలే. ఆమె ఎవరు వచ్చి పైసలు తీసుకొని బా వాళ్ళ అమ్మ ఏ కాదు వాళ్ళ అమ్మేనట చెప్పిందన్నాడు. పక్క పండు వాళ్ళ అమ్మ చెప్తలేదా? మన సైడ్ జాబ్ పెట్టి సో ఇదైతే కొండగట్టు కింద, అంటే కొండగట్టు గుట్ట దిగినాక ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇక్కడైతే అందరూ అంటే నాన్ వెజ్ అంటే చికెన్ కానీ మటన్ అట్లా వండుకొని తిని వెళ్తారనమాట. సో మాకైతే సాటర్డే వచ్చిందని చెప్పేసి ఇక్కడైతే అట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే ఏం పెట్టుకోలేదు. సో నేనైతే పులిహోర అవి అయితే తీసుకున్నాను. సో వెళ్తున్న దారిలో మధ్యలో అయితే తిన్నాం అనుకున్నాం. సో ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం. ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు పోతుంది. అవి అంత నాకేం కొనిస్తాను బావ? కొబ్బరి చిప్ప గుళ్ళది, ఇక్కడేం కొనిస్తావు?
సో నాకైతే ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే మంచిగా అనిపించింది, బ్యూటీ అనిపించింది. సో అట్లా అని చెప్పేసి ఇక్కడైతే వెహికల్ అయితే ఆపగానే పుట్టోడు వచ్చి అయితే ఇక్కడ ఒక బండ మీద కూర్చొని ఆడుకుంటుండు. సో ఇక్కడైతే చాలా వెహికల్స్ అయితే ఆగినాయి. సో ఇక్కడ సైడ్ కాపేసి అయితే మేమైతే ప్రసాదం తీసుకున్నాం, పులిహోర అట్లా. సో నెక్స్ట్ అయితే మా నిన్న మిగిలిన పూరీలు. సో బాగా అయితే చక్కెరలో పెట్టుకొని తింటు. తెలియదు ఎట్లా టైం తినాలి తెలియదు, అందుకే నేర్పిస్తాను. సమయాన్ని బట్టి మనం సో ఇక్కడైతే మనం మార్నింగ్ నుంచి లంచ్ అయితే ఏం చేయలేదుగా. సో కరీంనగర్ నుంచి అయితే అంటే అక్క వాళ్ళ కేబుల్ బ్రిడ్జ్ వీళ్ళందరూ ఎప్పుడు చూడలేదని ఫ్యామిలీని అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ మీది నుంచి సో టూల్ గేట్ రెస్టారెంట్కి అయితే తీసుకొని వెళ్తున్నాను. సో ఫైనల్గా అయితే టూల్ గేట్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఫ్యామిలీ అయితే అందరం వచ్చాము. సో మమ్మీ వాళ్ళందరూ అయితే నాన్ వెజ్ తింటారు. సో నేను మినివాడు జూనియర్ ముగ్గురం అయితే నాన్ వెజ్ ఆర్డర్ చేసాం, గోంగూర చికెన్ బిర్యానీ. సో వాళ్ళకైతే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. సో దానికోసం అయితే వెయిటింగ్. తిందామని బాగా చూస్తానని దొరుకుతుంది. నీకు చూస్తాను ఫస్ట్, నా తర్వాత. నాన్నగారు వండుకున్నాడా? గైస్ వెమ్లవాడ నుంచి రిటర్న్లో అయితే మమ్మీ వాళ్ళని ఇదేంటి కరీంనగర్ డ్యామ్కి అయితే తీసుకొని వచ్చాను. ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళాను, దాని తర్వాత బ్యాస్ కూడా వచ్చింది ఇక్కడ. బాగా గుండు. సో చూసారు కదా, ఎవరి ప్లేసెస్ వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తారు. Caught in the crossfire.